Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి బోధనా పద్ధతులు అనే టాపిక్ సంబంధించి మనం కంటిన్యూగా వీడియోస్ అయితే చేసుకుంటున్నాం. దానికి సంబంధించి ఇవాళ వచ్చేసి మనం పర్యవేక్షణాత్మక అధ్యయనం అనే టాపిక్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనం 1000 సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేశారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మనం కంటెంట్లోకి అయితే వెళ్దాం. పర్యవేక్షణాత్మక అధ్యయనం దీని గురించి తెలుసుకోవాలంటే ఈ విధానాన్ని పర్యవేక్షిత అధ్యయనం అని కూడా పిలుస్తారు. ఇది ఓ విధంగా అధ్యయన భేదం, ఒక చదువు పద్ధతి. విద్యార్థులు స్వీయ అధ్యయనం ఈ భావనలో ప్రధానమైనది. విద్యార్థులు చదువుకుంటున్నప్పుడు ఉపాధ్యాయులు లేదా ప్రత్యేక ట్యూటర్ల పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి దీన్ని పర్యవేక్షిత అధ్యయనం అంటారు. ఈ అధ్యయనంలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్గదర్శిగా ఉండి పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడంలో విద్యార్థులకు ఎదురైన ఇబ్బందులను, సందేహాలను తీరుస్తాడు. సాధారణంగా ఉన్నత పాఠశాలలో ప్రధానంగా ప్రతిరోజు 8వ పీరియడ్గా ఈ అధ్యయనానికి ప్రత్యేక సమయం కేటాయించి విద్యార్థులంతా రోజు ఒక బోధనాంశం వంతున చదువుతూ తమ సందేశాలను ఉపాధ్యాయుడి నుంచి తీర్చుకుంటారు. పర్యవేక్షణాత్మక అధ్యయనాన్ని ఒకసారి మనం బ్రీఫ్గా చూసినట్టయితే దీన్ని పర్యవేక్షిత అధ్యయనం అని అంటారు. ఇది ఒక అధ్యయన భేదం, చదువు పద్ధతి. విద్యార్థులు స్వీయ అధ్యయనం ఈ భావనలో ప్రధానమైనది. అంటే వారంతకు వారే చదువుకోవడంలో ఈ పర్యవేక్షణ అధ్యయనం సహాయపడుతుంది అన్నమాట. విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నప్పుడు ఉపాధ్యాయుడు కానీ లేదా ప్రత్యేక ట్యూటర్ల పర్యవేక్షణలో కానీ పిల్లలు స్వీయంగా చదువుకుంటారు అనమాట. ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపాధ్యాయుడు లేదా ట్యూటర్ల పర్యవేక్షణలో అయితే ఉంటారో ఈ అధ్యయనంలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్గదర్శిగా ఉండి పాఠ్యాంశాలను చదువుకునేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఆ ఇబ్బందులను, సందేహాలను తీరుస్తాడనమాట. సాధారణంగా ఉన్నత పాఠశాల ప్రధానంగా ప్రతిరోజు కూడా 8వ పీరియడ్గా ఈ అధ్యయనానికి ప్రత్యేక సమయం కేటాయించి విద్యార్థులంతా రోజు ఒక బోధనాంశం వంతున చదువుతూ తమ సందేహాలను ఉపాధ్యాయుల నుంచి తీర్చుకుంటారు అనమాట. ఇది పర్యవేక్షణాత్మక అధ్యయనానికి సంబంధించినది. పర్యవేక్షణాత్మక అధ్యయనంలో భాగంగా ఈ అధ్యయనం వాస్తవానికి ఒక బోధనా పద్ధతి కాదన్నమాట, కానీ స్వయం అధ్యయనాన్ని ప్రోత్సహించే విధానం. ఇది బోధించే విధానం కాదు. ఎవరైతే విద్యార్థి ఉంటారో తనంతట తాను చదువుకుంటాడో తన డౌట్స్ని తన పర్యవేక్షకులైనటువంటి ఉపాధ్యాయుడు లేదా ట్యూటర్ల సమక్షంలో తన డౌట్స్ని నివృత్తి చేసుకుంటాడనమాట. ఈ విధానాన్ని అనుసరించే విద్యార్థులు విషయ వివేచన శక్తిని, సమస్యలను గుర్తించి వారి పరిష్కారాలను ఆలోచించగల శక్తిని పెంపొందించుకుంటారు. అభ్యసన పునర్బలనానికి కూడా ఈ విధానంలో అవకాశం ఉంటుంది. మరి ఏదైతే చదివినారో దాన్ని పునర్బలనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పర్యవేక్షణాత్మక బోధన అధ్యయనంలో. ఈ విధానం అమలు చేయడానికి తరగతి గదుల్లో మూల గ్రంథాలు ఉండాలి, పరామర్శ గ్రంథాలు, నిఘంటువులు ఇవన్నీ కూడా ఉండటం వల్ల అధిక ప్రయోజనం అయితే కలుగుతుంది. ఇంటి దగ్గర చదివించలేని తల్లిదండ్రుల పిల్లలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటి దగ్గర చదివించలేని తల్లిదండ్రుల పిల్లలకు ఉపయోగపడే అధ్యయనం క్రింది వానిలో ఏది అంటే పర్యవేక్షణాత్మక అధ్యయనం. చదువులో మరియు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఈ విధానం మంచి ప్రయోజనకారి. ఈ విధానంలో ఉపాధ్యాయులకు అధిక శ్రమ, భారం ఎక్కువ అని విమర్శలు ఉన్నాయి కానీ ఉపాధ్యాయులు రొటేషన్ అనే పద్ధతిలో అధ్యయనాన్ని కొనసాగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇది కూడా ఇంపార్టెంటే. రొటేషన్ పద్ధతి అనే దాంట్లో వాళ్ళ అధ్యయనాన్ని కొనసాగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అనమాట. ఈ నియంత్రిత అధ్యయనానికి మౌన పఠనమే శరణ్యం. అంటే ఈ అధ్యయనంలో పిల్లలు గట్టిగా చదవడానికి లేదు, మౌనంగా చదవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎలిమెంటరీ పాఠశాలలో ప్రతిరోజు 1 గంట కాలం పర్యవేక్షిత అధ్యయనానికి కేటాయించవలసి ఉంటుంది. పర్యవేక్షిత అధ్యయనానికి ఎలిమెంటరీ స్కూల్స్లో 1 గంట కాలం పాటు పర్యవేక్షిత అధ్యయనానికి కేటాయించవలసి అయితే ఉంటుందండి. దీంట్లో విషయం యొక్క
వివేచన శక్తిని, సమస్యలను గుర్తించి పరిష్కారాలను ఆలోచించగల శక్తిని పెంపొందించుకుంటారు. అధిక పునర్బలనానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విధానంలో అమలు చేయడానికి తరగతి గదిలో మూల గ్రంథాలు, పరామర్శ గ్రంథాలు, నిఘంటువులు ఇవన్నీ కూడా తరగతి గదిలో ఉండటం వల్ల పిల్లవాడికి తన డౌట్స్ ఏమన్నా కూడా ఆ బుక్స్ ద్వారా క్లియర్ చేసుకుంటారు. ఇంటి దగ్గర చదివించలేని వాళ్ళు కూడా ఇది యూజ్ అవుతుంది. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు కూడా ఉపయోగమే. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు లోప నివారణ బోధన గురించి అయితే ఉంటుంది. లోప నివారణ బోధనకు సంబంధించి నెక్స్ట్ క్లాస్లో అయితే తెలుసుకుందాం. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లేక సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి మీరంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్ల 1000 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అవుతానని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా కంటిన్యూగా మన ఛానల్ అయితే చూడండి. నెక్స్ట్ రాబోయే వీడియో వచ్చేసి లోప నివారణ బోధన. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా మంచి బోధన పద్ధతులు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా చూడండి, మంచి సమాచారాన్ని అయితే నేర్చుకోండి. డిఎస్సిలో అయితే చాలా యూజ్గా ఉంటుంది. ఇంతటితో అయితే ముగిస్తున్నాను అన్నమాట.